కొందరికి శివరాత్రి ఇంట్లో చేసుకుంటే సరిపోతుందా లేదా తప్పనిసరిగా గుడికి వెళ్ళాలి అన్న నియమం ఏదైనా ఉందా అని సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే ఏ పండగకైనా సరే మనము ఇంట్లో నిర్వహించుకున్న చాలు, గుడికి వెళ్ళాలి అనే నియమం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మనము చూస్తూ ఉంటాము, పండగ అనగానే గుళ్ళన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనకి పెద్దలు చెప్పినట్టుగా ఇంటికంటే గుడి పదిలము అని. మనకి ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్తే అక్కడ యొక్క పవిత్రమైన ప్రశాంతమైన వాతావరణంతో ఆధ్యాత్మిక భావన అనేది ఇంకా ఎక్కువగా పెంపొందించబడుతుంది అనమాట. అదే ఇంట్లో ఏంటి అంటే అందరికీ ఒకేలాంటి వెసులుబాటు కానీ సౌకర్యం కానీ ఉండదు. ముఖ్యంగా శివరాత్రి అనేది ధ్యానము జపము చేయడానికి అనువైనటువంటి కాలము. అయితే దీనికి ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఆ వాతావరణం మనకి ఇంట్లో లభించినప్పుడు హాయిగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అలా కాదు అనుకుంటే కనీసం దేవాలయానికి వెళ్ళి కొన్ని గంటలు అక్కడ ఉండి మనము ప్రశాంత చిత్తంతో ధ్యానం చేసుకుంటే దాని ఫలితం మనకి రెట్టింపుగా లభిస్తుందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో దేవాలయాలు కూడా విపరీతంగా కిటకిటలాడటం వల్ల అక్కడ కూడా మనకి మనశ్శాంతి అనేది చాలాసార్లు లోపిస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయమే. కానీ ఏంటంటే వీలైనంత వరకు మనము ఇంటి దగ్గర చేసుకున్నప్పటికీ మనకి సౌలభ్యం ఉండి మనకి అక్కడికి వెళ్ళి మనశ్శాంతి లభిస్తుంది అంటే కొన్ని గంటలు దేవాలయంలోకి వెళ్ళి కూడా ధ్యానం చేసుకుంటే అది కూడా ఉత్తమమైన విషయమే.